క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. పాకిస్తాన్కు ఇప్పుడు చెప్పు దెబ్బ కొడుతుంది భారత్. పహల్గాం దాడి తర్వాత అమాయకులైనటువంటి 26 మందిని బలి తీసుకున్న తర్వాత పాకిస్తాన్ని ఉతిక ఆరేస్తుంది మన ఇండియన్ ఆర్మీ. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపే చూస్తున్నాయి. S-400 యాంటీ మిసైల్స్ సిస్టమ్, అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, చివరాఖరికి ఫైటర్ జెట్స్ సైతం మనం కూల్చేస్తున్నాం. దీని గురించి డిస్కషన్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే. సార్, నిన్న మొన్నటి వరకు కూడా యుద్ధం స్టార్ట్ అయితే పాకిస్తాన్కు వెనక చైనా రాబోతుంది, అలాగే టర్కీ ఆల్రెడీ సపోర్టింగ్ ఇచ్చేసింది, టర్కీ నుంచి కూడా వార్షిప్ వచ్చేసింది, కొన్ని ఫ్లైట్ క్యారియర్స్ కూడా రాబోతున్నాయి, కొన్ని వెపన్స్ కూడా వస్తున్నాయి, అలాగే మలేషియా, అజర్బైజాన్, ఇలా చాలా దేశాలన్నీ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తాయని కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఒక రకంగా తుస్సుమనిపించిందా నిన్న జరిగినటువంటి వార్ను చూస్తే? 100% విజయ్ గారు. ఏదో అంటే కవ్వింపు చర్యగా ఏదో చేద్దాము. లాస్ట్ టైం ఏదైతే సర్జికల్ 2లో మనం బాలాకోట్లో అటాక్ చేసినప్పుడు వాడు ఏదో 2 సుఖోయిలను ఏది F-16లను పంపించి డ్రామా ఏదైతే చేశాడో ఆ డ్రామాలో ఒక F-16ని మనం కొట్టేయటం జరిగింది. వింగ్ కమాండర్ అభినందన్ కొట్టేయటం జరిగింది. ఆ తర్వాత ఎస్కలేట్ అవ్వలేదు. లక్కీలీ ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో ఉండి ఖుదాఫిజ్ ఆగే నై జానా చాహియే హమ్ లోగ్ అభినందన్ కో దేంగే అని చెప్పేసి వాపస్ ఇవ్వటం జరిగింది పోయినసారి. ఆ విధంగా బ్రతికి బయటపడ్డారు. అండ్ 71 తర్వాత అనేక సార్లు బ్రతికి బయటపడ్డారు, కానీ ఈసారి పడేటటువంటి పరిస్థితి లేదు. మనం అనుకున్నాము ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ఆగిపోతుందేమో, లేదా టెర్రరిస్ట్ హైడౌట్స్ వరకే పరిమితం అవుతుందేమో అని ప్రపంచం అంతా ఊహించింది. ఈవెన్ మనం యాజ్ ఇండియన్గా కూడా అనుకున్నాము. చావు దెబ్బ కొట్టాలని మనసులో ఉన్నప్పటికీ ఎందుకు లేవారు అనే ఒకటి ఉంటుంది ఇంటర్నల్ కనుక అనుకున్నాం. కానీ ఈ డాగ్ ఏదైతే పాకిస్తాన్ డాగ్, సోర్, పంది ఏమన్నా కూడా తప్పే. నియత లేదు, ఎథిక్స్ లేవు, యూజ్లెస్ బగ్గర్స్. అట్లాంటి వాళ్ళు నిన్న పార్లమెంట్లో ఏం మాట్లాడారు, ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడాడు, అండ్ అట్లాగే మనకు 22 పెహల్గామ్ని ఏదైతే ప్రేరేపించి ఆ దాడి చేయించాడో ఆర్మీ చీఫ్, వాడు మనకి చాలా రోజుల నుంచి హైడౌట్ ఉన్నాడు. నిన్న వాడిని పీక్ పడేశారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. సో మనకి ఇంకా ఈజీ అయింది ఆ టార్గెట్. సో ఆ విధంగా వాడు నిన్న ఈ కవ్వింపు చర్యగా మనం ఎందుకు చేయకూడదు, మనం ఊరికే కూర్చుంటే ప్రపంచంలో మనకి అంటే మన రెప్యుటేషన్ ఉండదేమో అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఏం చేశారంటే ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ రాజస్థాన్ బార్డర్ నుండి ఉరీ సెక్టర్ వరకు అండి, కంప్లీట్ POK బార్డర్ దగ్గర నుంచి మన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి కంప్లీట్ ఇంటర్నేషనల్ లైన్ ఆఫ్ కంట్రోల్ డ్రోన్ ఫైరింగ్ చేయటం జరిగింది. సో వాడు అనుకున్నాడు మనం ఏం చేయలేము అని. మన దగ్గర ఆల్రెడీ నేను గత 10 రోజులుగా Day 1 నుంచి 23 ఏప్రిల్ నుంచి చెప్తున్నాను, మన దగ్గర ఉండేటటువంటి ఎక్విప్మెంట్, మన దగ్గర ఉండేటటువంటి వెపనరీ సిస్టమ్, మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ సిస్టమ్, మన దగ్గర ఉండేటటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏమున్నాయి, ఎలా పనిచేస్తాయి అనేది డే ఇన్ డే అవుట్ మన ప్రేక్షకులకు తెలుపుతూనే ఉన్నాం. దానిలో భాగంగానే నిన్న సాయంత్రంలో కూడా నేను కొన్ని ఛానల్స్లో చెప్పడం జరిగింది, ఏదో జరగబోతుంది, ఈరోజు రాత్రికి అప్రమత్తంగా ఉండాలి అని నేను చెప్పి ఒక 10 నిమిషాల్లోనే జమ్మూ అండ్ అదర్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ అండర్ అటాక్ అని చెప్పేసి మెసేజ్లు రావటం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి కంప్లీట్గా మన S-400ని యాక్టివేట్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఉరుకులు పరుగులు చేయించి ఆ ఉరుకులు పరుగులతో కొట్టడం జరిగింది. కృష్ణారెడ్డి గారు, ఇప్పటి వరకు కూడా మనం చిన్నప్పటి నుంచి చూసాం మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ గడ్డ మీద పుట్టిన వారందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించడం అనేది మనం అందరం కూడా ఇప్పటివరకు చెప్తూ వచ్చాం. శాంతి కాముకులం భారతీయులంటే పీస్ పీస్ పీస్, శాంతి శాంతి శాంతి. కానీ ఇప్పుడు భారతీయుల జోలికి వెళితే, వాళ్ళని టచ్ చేస్తే ఏం చేయడానికైనా భారతీయులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ముందు ఇండియన్ ఆర్మీ ఉంది, వాళ్ళ పైన ప్రైమ్ మినిస్టర్
మోదీ ఉన్నారు, సరైనటువంటి సుస్థిరమైనటువంటి గవర్నమెంట్ ఉంది, 140 కోట్ల ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి వార్ మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే అవుననే అనిపిస్తుందా? తప్పకుండా అండి. ఇండియా ఎప్పుడైనా పొలిటికల్ విల్ ఎప్పుడైనా కూడా ఏ వార్ అయినా కూడా విజయ్ గారు చూడండి, మీరు 1971 వార్ చూసినప్పటికీ కూడా ఇందిరాగాంధీ పొలిటికల్ విల్ చాలా పవర్ఫుల్గా ఉండింది. ఆ రోజు కూడా అన్ని పార్టీలు ఏకదాటిగా ఒప్పుకొని చేసినటువంటి పని. అండ్ ఆ రోజు కూడా ఇదే ఇందిరాగాంధీ గారు ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం జరిగింది. అదే విధంగా వాళ్ళు సక్సెస్ చూపించారు. ఈ రోజు కూడా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన మన ప్రధానమంత్రి మోడీ గారికి ఉండేటటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అట్లాగే మనము ప్రపంచ దేశాల్లో థర్డ్ లార్జెస్ట్ మిలిటరీగా మనము ఉంటున్నాం ఈరోజు. సో ద మైటీ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అని అంటాం. సో అలాంటి సిచ్యువేషన్లో మన దగ్గర ఉండేటటువంటి ఇండిజియస్ వెపనరీ సిస్టమ్, అగ్ని మనదే, పృథ్వీ మనదే, ఆకాశ్ మనదే, బ్రహ్మోస్ మనవే, దాంట్లో కొంత మెకానిజం ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చినప్పటికీ ఈ మిజైల్స్ అన్నీ కూడా ఇండిజియస్గా తయారు చేసినటువంటి మిజైల్స్ విజయ్ గారు. సో దీన్ని బట్టి చూసి దీనిలో భాగంగానే S-400 ఏదైతే మిజైల్ ఉందో మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం జరిగింది. బహుశా ఈ రోజు కూడా లోడింగ్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ దీనికి ఉండేటటువంటి క్షమత, దీనికి ఉండేటటువంటి లిమిటేషన్ ఆర్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్లిమిటెడ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. పాకిస్తాన్ అసలు అవుట్ ఆఫ్ రేంజ్ చెప్తున్నాను కదా, ఇంకా అవతల ఇంకా 200-300 కిలోమీటర్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఛేదించగలిగేటటువంటి కెపాసిటీ ఉండేటటువంటి S-400 ఏదైతే ఉందో అసలు నేను చెప్తున్నాను కదా, అది ఒక కలర్స్ చూపించింది యాక్చువల్లీ ఇండియాకి, ప్రపంచానికి. సో అదొక భారతదేశానికి ఒక సుదర్శన చక్రంగా మారిందా S-400? తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పటివరకు విజయ్ గారు మనం ట్రెడిషనల్ వార్, కన్వెన్షనల్ వారే చేశాము. ఓకే, సో పైనుంచి ఎయిర్ అటాక్ కూడా కమ్యూనికేషన్ సరిగా ఉండేది కాదు. అక్కడ నుంచి ఎనిమి ట్యాంకుల మీద పడుతున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వచ్చి కాపాడేటటువంటి పరిస్థితులు ఉండేది. ఈరోజు మీరు సింధూర్ ఏదైతే ఆపరేషన్ లాంచ్ అయిందో మనం ఇప్పుడు కూడా చెప్పలేము అసలు ఈ ట్రై ఫోర్సెస్ ఎలా కొట్టారో, ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఎవరి దగ్గర లేదండి. దీపావళి పండుగలో ఏ విధంగా అయితే మనం రాకెట్లు వదులుతామో అలా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ని ఎక్కడికక్కడ గాల్లోనే పేల్చేస్తున్నారు. 1 by 1 ఎన్ని డ్రోన్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మన మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు వెళ్ళి వాటిని కూల్చేస్తున్నాయి. సో ఇప్పటి వరకు కూడా మిసైల్స్ని ఆ స్థాయిలో ఒకేసారి లాంచ్ చేయాలన్నా కూడా అవతల శత్రుదేశం నుంచి వచ్చేటువంటి మిసైల్స్ని, డ్రోన్స్ని గాల్లోనే పేల్చేయాలన్నా కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ సిస్టమ్ గురించే మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఇప్పుడు భారత్ గురించి కూడా మాట్లాడతారంటారా ప్రపంచ దేశాలంతా కూడా, ప్రపంచం అంతా కూడా? తప్పకుండా అండి. ఈ రోజు నుండి నైట్ నుండి మాట్లాడటం మొదలు పెట్టారు. ఆల్రెడీ ప్రపంచం అంతా నైట్ అంతా ఉలికి పడింది. నేను నేషనల్, ఇంటర్నేషనల్ ఛానల్స్ చూస్తున్నప్పుడు అసలు చాలా ఛానల్స్ దాన్ని కవర్ చేయటం జరిగింది. యాక్చువల్లీ ఇండియన్ వార్ కొంచెం వెనక్కి వెళ్ళండి ప్లీజ్, కొంచెం వెనక్కి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఆ విధంగా అంటే ప్రపంచ దేశాలన్నీ ఉండటము. మార్నింగ్ 3:30కి JD Vance వైస్ ప్రెసిడెంట్ అమెరికా కూడా నేనైతే ఐఎమ్ నన్ టు స్టాప్ ద వార్, కానీ ఇది ఎక్కడో వెళ్తుంది అనేది సిగ్నల్ ఇవ్వటం జరిగింది, పీస్ఫుల్గా క్లోజ్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా విజయ్ గారు మన తప్పేం లేదు. మనం నిన్న సింధూర్ తర్వాత, సింధూర్ ఫేజ్ 1లో చాప్టర్ 1 అనమాట. చాప్టర్ 2 మనకి 9 ఉగ్రవాద సంస్థల్ని కొట్టాము, వాళ్ళ అసెట్స్ని కూల్చేసాము, డిస్ట్రాయ్ చేసాము. ఇంకా 12 ఉన్నాయి. ఆ 12 డ్యూ ఉండే అనమాట. 12ని కొడదామన్న సమయంలోనే వాడి యొక్క అహంకారాన్ని చూపించి వాడికి వాడు ప్రపంచంలో నేను గొప్ప అని చూపించుకునే ప్రయత్నంలో నిన్న వాడు డ్రోన్లని, మిజైల్స్ని, అట్లాగే లైన్ ఆఫ్ కంట్రోల్లో హ్యూజ్ ఫైరింగ్ చేయటం జరిగింది. దానిలో భాగంగానే మన ఇండియా రిటాలియేషన్. ఇంకొకటి మనం చూడండి, మీరు ఇప్పుడు కూడా చూడండి విజయ్ గారు, ప్రిసైజ్గా టెర్రరిస్ట్ అసెట్స్ని మనం టార్గెట్ చేసాము, వాళ్ళు ఉండేటటువంటి ఎస్టాబ్లిష్మెంట్ని మనం టార్గెట్ చేసాము. ఆ తర్వాత ఏం జరిగింది,
నిన్న వాళ్ళు జమ్మూ పైన సివిలియన్స్ ఏరియాలో ఎయిర్పోర్ట్లో ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేశారో ఆ సమయంలో మనము టోటలీ పాకిస్తాన్ పైన విరుచుకుపడటం జరిగింది. ఎక్కడ కూడా మన మిజైల్స్ని ఆపే పరిస్థితి లేదు, అండ్ అటు నుంచి వచ్చే మిజైల్ని ఇండియాలోకి పడే పరిస్థితి లేదు. మీరు ఇంతకుముందే అన్నారు మన సుదర్శన చక్ర యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అని అడిగారు. సో దాని గురించి చెప్పాలంటే ఇది రష్యన్ ఇదనమాట. S-300 అనేది చైనీస్ ఐటమ్, అది పెద్ద పని చేయదు, అది పాకిస్తాన్తో ఉంది. అదొకటి అంటే పనికి దాని ఏమంటారు వైట్ ఎలిఫెంట్ అనమాట. ఆ వైట్ ఎలిఫెంట్ ముందు మనం తీసుకొచ్చి పెట్టినటువంటి 400 ఏదైతే S-400 ఉందో ఇది మీకు తెలుసు యాంటీ మిజైల్ సిస్టమ్కి పనిచేసేటటువంటి మిజైల్, సూపర్ సోనిక్. ఎక్కడి నుంచి అంటే 600 కిలోమీటర్స్ దూరంలో ఒక మిజైల్ వచ్చిన లేదా ఫైటర్ వచ్చిన, నేను మీకు గత 10 రోజుల నుంచి మాట్లాడుతున్నాను, పాకిస్తాన్లో ఎక్కడైనా ఈ F-16 కానీ SJ-17 కానీ టేక్ ఆఫ్ చేసే టైంలోనే S-400 కొట్టే క్షమత లేదా కేపబిలిటీస్ మన దగ్గర ఉన్నాయని నేను గత 10 రోజులుగా చెబుతూనే ఉన్నాను. సో అది నేను చూడలేదు. ఒక ఆర్మీ వెటరన్గా నేను 3 వార్స్ అటెండ్ చేసినప్పటికీ లేదా ఇతరతర ఆపరేషన్ చేసినప్పటికీ కూడా అలాంటి యాంటీ మిజైల్ లేదా మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అసలు చూడలేనటువంటి పరిస్థితి. ఇక దాని కవరేజ్ మీకు తెలుసు, S-400 అని అంటే 380 కిలోమీటర్స్ నుండి ఇది ఛేదించగలదు. అంటే దీనికి లిమిటేషన్ లేదు, మినిమం 10-15 కిలోమీటర్స్ ఉన్నా కూడా క్యాచ్ చేయగలదు. అంటే రడార్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, సూపర్ సోనిక్. అండ్ ఇంకొకటి ఇది క్రూసైడ్ మిసైల్ అనమాట. దీనికి ఇది అంటే ఆ టార్గెట్ని ఎలా టార్గెట్ వెళ్తే అలా ఆ టార్గెట్ని వెళ్ళి హిట్ చేసేటటువంటి పరిస్థితి. అండ్ ఇంకొకటి ఇది అరౌండ్ 160, మీరు చూశారు కదా ఇప్పుడు దివాళీ చూపించారు కదా, 160 మిజైల్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఎనిమీ నుంచి వస్తే ఓకే, వాటన్నింటిని అంటే 160ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇంటర్సెప్ట్ చేసి వాటి ఎంబడి పడుతుంది. ఎన్నింటిని కొడుతుంది అని అంటే 70 టార్గెట్ని ఒక్కసారి హిట్ చేయగలదండి ఒకేసారి. వీడు విధవ మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు 70 డ్రోన్స్ వదలలేదు. ఒకవేళ శత్రు దేశం నుంచి పాకిస్తాన్ నుంచి ఒకేసారి ఎట్ ఏ టైం 70 మిసైల్స్ వస్తే ఆ 70 మిసైల్స్ని కూల్చేసే శక్తి సామర్థ్యం S-400 ఉంది, అంతేనా? ఎస్ అండి, ఎస్. సో మనకి ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసారు కదా మీరు ఎలా వెళ్ళాయి, ఎలా రిలీజ్ అయితే ఎలా వెళ్తున్నాయి. సో భారతదేశ మన ఇండియన్ ఆర్మీ పౌరుషం అంతా కూడా ఆ మిసైల్స్ ని లాంచ్ చేస్తుంటే వాటిని కూల్ చేస్తుంటే ప్రత్యక్షంగా సామాన్య పౌరులు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు జమ్మూ అక్నూర్, సాంబా, తర్వాత ఏది మన బార్డర్ ఏరియాస్ ఇంకా చాలా ఉన్నాయి, ఉరి, ఈ సెక్టార్స్ అన్నీ కూడా, ఎస్పెషల్లీ కఠువా పఠాన్కోట్కి దగ్గర ఉంటుంది. కఠువా నుంచి నేను నైట్ 4 o'clock ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు సార్ మా కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక అంటే ఉరుములు మెరుపులు, వర్షం పడినప్పుడు ఉరుములు మెరుపులు ఎలా వస్తాయో ఆ విధంగా ఉంది. అక్కడ వచ్చేటటువంటి మిజైల్ని మన మిజైల్ వెళ్ళి కొడితే అది లైట్నింగ్ అంటే పిడుగులాగా కనిపిస్తుంది సార్, పిడుగులాగా కనిపించి పడిపోతుంది. అసలు ఊహించలేనటువంటిది. మాకెంత ధైర్యం వచ్చింది వీటన్నింటిని చూసిన తర్వాత అంటే వాళ్ళ సంతోషం మనం వివరించలేనటువంటిది. ఒక సైడ్ ప్యానిక్ ఉన్నా, భయాందోళన ఉన్నా కూడా మన దగ్గర ఉండేటటువంటి సామర్థ్యం, మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క క్యాపబిలిటీస్, ఇండియన్ గవర్నమెంట్ యొక్క పొలిటికల్ విల్, ఇవన్నీ కూడా ఒక వార్ని విన్ చేయడానికి, ఆర్మర్ ఫోర్సెస్ మొరాల్ అప్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి విజయ్ గారు. సో నరకాసుడి వధ తర్వాత అక్టోబర్, నవంబర్లో మనం దీపావళి చేసుకుంటాం. ఇదే నరకాసుడిలా ఉన్నటువంటి పాకిస్తాన్ వధ ఇప్పుడు జరుగుతుంది. సో అంతకంటే ఒక్కొక్క రోజు ప్రతిరోజు ఇప్పుడు మనకి దీపావళిగా మారే అవకాశం ఉందంటారు, ప్రతి రాత్రి కూడా. విజయ్ గారు, నేను మొన్న మార్నింగ్ ఢిల్లీలో ఉన్నానండి. నాకు ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేశారో మన అందరూ కౌంటర్ పార్ట్స్ అందరూ అదర్ టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ విజయ్ గారు హ్యాపీ దివాళీ అనే స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే నేను చెప్పాను మనం బార్డర్ మొత్తంలో దివాళీ అక్టోబర్ నవంబర్లో సెలబ్రేట్ చేస్తాము, ఈసారి ఏప్రిల్ మేలో సెలబ్రేట్ చేయాలి మనం అనేది చెప్పడం జరిగింది. దీపావళి వచ్చేసింది. ఎస్.
సో ఇంకా ఏదైనా నకరాలు చేస్తే నడ్డి వదిలి మరి తరతరాలు తల ఎత్తి చూడకుండా ఇంకా నకరాలు చేస్తే గడ్డి మొక్క 10,000 సంవత్సరాలు పాకిస్తాన్లో గడ్డి మొక్క మొలవకుండా చూసేటటువంటి బాధ్యత ఇండియా తీసుకుంటుందండి. వాడి మిజైల్ కాదు, వాడు ఏం చేసినా అర్థమైంది. వాడు తోక ముడుచుకోవాల్సిందే, వాడు మన కాళ్ళ మీద పడాల్సిందే, వాడు రాసి ఇవ్వాల్సిందే. పిఓకే ఇస్తాను నీకు, నేను టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళను, నా బ్రతికేదో నన్ను బ్రతుకుతాను, నన్ను వదిలిపెట్టండి అనే పరిస్థితి రాకపోతే మాత్రం పాకిస్తాన్ని స్మాష్ చేయాలి. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీద నుంచి మరో లెక్క ఇండియా పరిస్థితి. అబ్సల్యూట్లీ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. భారత్ని మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఇంత సూపర్ పవర్గా భారత్ మారిపోయింది. నిజంగా అంటే భారత్ దగ్గర ఉన్నటువంటి S-400 కావచ్చు, యాంటీ డ్రోన్ సిస్టమ్ కావచ్చు, యాంటీ మిసైల్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి ఆశ్చర్యపడిపోతున్నాయని ఆయన అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.